నాగబాబు గారు కనీసం వార్డు మెంబర్ కూడా కాకుండానే నేరుగా మంత్రి కాబోతున్నటువంటి అదృష్టవంతులు. కనీసం వార్డు మెంబర్ కూడా కాకుండా అంటే ప్రజల చేత వార్డు మెంబర్గా కూడా ఎన్నిక కాబడలేదు ఇప్పటి వరకు. ఒకసారి ఎంపీగా పోటీ చేశారు, థర్డ్ ప్లేస్ ఏమొచ్చింది, అంతే. తర్వాత ఏమి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు నేరుగా మంత్రి కాబోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే నాగబాబు గారిని బాలకృష్ణ గారితో కంపేర్ చేసుకుంటూ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా పాపం జాలి పడుతూ ఉన్నారు బాలకృష్ణ గారి మీద. అండ్ అదే సమయంలోనే కొందరు బాలకృష్ణ గారు నాకు మంత్రి పదవి కావాలి అని చంద్రబాబు గారిని అడగడం లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి ఇవ్వడం లేదా, ఏదో ఒకటైతే క్లారిటీ కావాలి అని చెప్పి కూడా కొందరు బాలకృష్ణ ఫ్యాన్స్ అడుగుతున్నారు. కారణం లేకపోలేదు. నాగబాబు గారు మంత్రి అవుతున్నారు అంటే వాళ్ళ తమ్ముడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ, వాళ్ళకేమీ అక్కడ ఏమంటారు ఒక కమిట్మెంట్, ఈ మాట మీద ఉండాలి, ఈ సిద్ధాంతం మీద ఉండాలి, అటువంటివి ఏవీ లేవు. ఉన్నది ఇప్పుడు ముగ్గురు. ఇప్పుడు నాగబాబు గారు ఇస్తే నలుగురు మినిస్టర్లు, ఇద్దరు అన్నదమ్ములే. నలుగురు మినిస్టర్లు, ముగ్గురు ఒకే కులపోళ్ళే. సో అక్కడేం పట్టింపులు లెక్కలేవు. మనకున్నోళ్ళు 6-7% ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు పోరు, కొత్త వాళ్ళు రారు. ఆ కొత్త వాళ్ళు ఎవరైనా రావాలి అంటే మనం ఇంకో తరహా వేషం మార్చి ఇంకేదైనా రాజకీయం చేయాలని చెప్పి ఇప్పుడు అదే పని చేసుకుంటూ ఉన్నాం. బాలకృష్ణ గారి దగ్గరకు వస్తే బాలకృష్ణ గారికి మంత్రి పదవి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ అల్లుడు, అక్కడ చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు అన్న ఈక్వేషన్ కాసేపు పక్కన పెడతారు. వాళ్ళ అల్లుడు మినిస్టరు అంటారు లోకేష్ గారిని, వాళ్ళు ఇంకో అల్లుడు ఎంపీ అంటారు. ఇక చంద్రబాబు గారిని కూడా వాళ్ళ బాబానే సీఎం కదా, ఇంకా వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కోసం అసలు పార్టీనే మా బాలకృష్ణదే కదా అంటారు. మరి అన్నైనప్పుడు కనీసం ఒక అమాత్యుడి కావాలి, ఒక మంత్రి కావాలని బాలకృష్ణ గారికి లేదు, ఉంటుంది కదా. కానీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించడం లేదు. అసలు బాలకృష్ణ ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు దర్శకుడు బాలకృష్ణ అని ఉండే, ఆయన మాత్రమే నాకు తెలుసా నాగబాబు గారు మంత్రి కాబోతూ ఉన్నారు. సైకిల్ని తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్ మీదకి తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్ని కిందేసి తొక్కితే రాష్ట్రానికి మంచిది అన్న నాగబాబు గారేమో మినిస్టర్ కాబోతున్నారు. కానీ బాలకృష్ణ గారికి ఇప్పటికీ అదృష్టం రావట్లేదు. 3వ సారి ఎమ్మెల్యే, అదృష్టం రావట్లేదు అని బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే బాలకృష్ణ మీద నిజంగానే జాలి చూపెడుతున్నారు కొందరు. సరే, పార్టీ మా బాలకృష్ణదే, సీఎం సీట్లో మా బాలకృష్ణ ఉన్నా లేకున్నా ఆయన ఉన్నట్లే అని ఈ విధంగా ఉత్తుతి సాటిస్ఫాక్షన్ పొందే వాళ్ళనైతే మనం ఏమీ చేయలేం. కానీ బట్ బాలకృష్ణ గారి నాన్నగారితే తెలుగుదేశం పార్టీ, వాళ్ళ నాన్నగారి నుండి వాళ్ళ బావగారు లాక్కోవడానికి బాలకృష్ణ గారు కూడా తను చేశారు. మరి ఎంత జరిగినా 30 సంవత్సరాల నుంచి లేదంటే 3 ఏళ్ళ 3 టర్మ్స్ నుంచి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అయ్యే యోగం మాత్రం దక్కడం లేదు. మరి నెక్స్ట్ ఏమైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే బాలకృష్ణ గారికి ఇస్తారు, అట్లా ఇవ్వలేరు. మళ్ళీ ఒకే కుటుంబంలో ఇంతమంది అని దానికి ఏమైనా చంద్రబాబు గారు భయపడతారు, లేకపోతే మళ్ళీ నందమూరి వాళ్ళల్లో మంత్రులు ఇచ్చి మరో పవర్ సెంటర్ని తయారు చేయడం ఎందుకు అని చంద్రబాబు గారు భయపడుతున్నారు. కారణం తెలియదు. కానీ బాలకృష్ణ రాజకీయం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడంటే అక్కడే ఉండిపోతే, ఇటువైపు ఏమో నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు, వాళ్ళ తమ్ముడేమో ఉప ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళేమో కుటుంబ పరంగా పదవులేమో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని పాపం బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే నిట్టూరుస్తూ ఉన్నారు.